వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సాయంత్రం క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఆది ఆంధ్ర పాఠశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాస్టర్ల ప్రజల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది 10 రోజులు గడుస్తున్నా ఎలాంటి సమగ్ర నివేదిక ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని, ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర నివేదిక త్వరగా ఇవ్వాలని పాస్టర్ల ఎమ్మిగనూరు తహసీల్దార్ శేషపనికి పట్టణంలోని పాస్టర్లందరూ కలిసి వినతి పత్రం అందించారు. ప్రవీణ్ పగడాల మృతిపై 2 నిమిషాలు మౌనం పాటిస్తూ పాస్టర్లు మృతికి కారకులైనటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని డిమాండ్ చేశారు. తాగడానికి నీళ్లు ఏర్పాటు చేసినాం. అందరూ వారందరికీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా సార్ అందరికీ నమస్కారం. పగడాల ప్రవీణ్ గారి గురించి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఐకమత్యంతో ఇక్కడికి విచ్చేసి మీరందరూ మీ యొక్క సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఈ విషయాన్ని పెద్దలు ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి తప్పకుండా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున తక్షణమే ఇక్కడ నుంచి వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మీడియా ద్వారా అందరికీ తెలిసి ఉంటుంది. అదేవిధంగా మేము కూడా ప్రత్యేకంగా ఒక రాతపూర్వకంగా కూడా పంపిస్తామని సవినయంగా మనవి చేస్తున్నాము. ధన్యవాదాలు. మా సహోదరుని మేము కోల్పోయాము. ఆ సందర్భంగా అధికారుల దగ్గరికి వచ్చి శాంతి ర్యాలీ జరిగించడానికి ఇష్టపడి వచ్చాము. ప్రత్యేకంగా మేము చెప్పుకోవలసినవి 2 విషయాలు. ఒకటి, ప్రవీణ్ పగడాలయ్య గారు చనిపోయి 10 రోజులుగా వస్తుంది. మా మనవి ఏంటంటే వారి మెడికల్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేకపోయింది. మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. ప్రతి ఆఫీసర్ను కూడా మేము చేతులు జోడించి మొక్కుతున్నాము. వారు ఏ విధంగా చనిపోయారనేది మాకు ఇంకా మేము డైలమాలో ఉన్నాం. దయచేసి ప్రతి అధికారి కూడా మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభు పేర చేతులు జోడించి వేడుకొరుచున్నాం. ఒక క్రైస్తవులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బోధలు చేసిన ఒక మంచి గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మరి అది మరణము, ఆయన మరి యాక్సిడెంటల్గా చనిపోయినాడో మరి లేదా హత్యనో మరి తెలియదు, కానీ అది చెప్పడానికి వీలు లేదు. కానీ మేమైతే ఆయన మరణాన్ని చాలా అందరము బాధపడుతూ ఉన్నాం. మా కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోయినట్లు మేము బాధపడుతూ ఉన్నాం. మనమందరం ప్రతిరోజు స్కూళ్ళలో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయిస్తాం కదండి. ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని అందరం చేస్తాం. క్రైస్తవులు, ముస్లింలు, ఇస్లాం అందరూ 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 చేస్తాం. కానీ ఎక్కడుందండి సహోదరత్వము? ఎక్కడ కనిపించడం లేదు. మాకు ఎక్కడ ఈ సహోదరత్వం కనిపించడం లేదు. అంటే క్రైస్తవులను చంపేయడము, ఎవరైతే ఈ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళని అణిచివేయడం, ఇదేనా అండి సహోదరత్వం అంటే? మరి ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. మరి మీడియా వారికి కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము మరి అది హత్యనో లేదంటే అది ఎలా జరిగిందో ఖచ్చితంగా మరి పోలీసు వారైతేనేం, న్యాయ వ్యవస్థ అయితేనేం, ప్రభుత్వం వారైతేనేం ఖచ్చితత్వంతో న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేయాలి. వారి కుటుంబానికి న్యాయం చేయాలి. ముఖ్యంగా మా క్రైస్తవ సమాజం అందరూ అనుమానిస్తున్న ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయవలసిందిగా కోరుచు మరి మీరందరూ ఈ మా యొక్క వాయిస్ను ప్రభుత్వాలకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా ఆ కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.